హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఎండాకాలం వచ్చేసింది కదా! కొంచెం ఆయిల్ పెట్టుకోవాలంటే చాలామందికి ఇష్టం ఉండదు. కానీ తప్పదు కదండీ! నాకైతే ఆయిల్ లేకపోతే వారానికి 2 సార్లైనా ఆయిల్ లేకపోతే హెడేక్ వచ్చేస్తది. ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకోవాలనుకుంటాను. ఏంటిది కోసేస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటో అండి, ఆయిల్ పెట్టుకుందాం అనుకున్నాను. కానీ నాకెందుకో నేను 2, 3 రోజుల నుంచి గమనిస్తున్నాను. మా ఇంటి ముందు ఇక్కడ ఇట్లా గడ్డి పెరుగుతుంది. ఆ గడ్డిలో ఈ ఆకు పెరుగుతుంది. ఈ ఆకు ఎందుకో నాకెక్కడో చూసినట్టు అనిపిస్తుందనేసి నేను దాన్ని పరీక్షించి చాలా 2, 3 రోజుల నుంచి చూస్తున్నాను గానీ దాన్నంత పట్టించుకోవట్లేదు. అంటే ఆలోచన అయితే పెట్టుకున్నాను మైండ్‌లో, ఇదెక్కడో చూసానబ్బా అని. అయితే నాకు డౌట్ క్లియర్ చేసుకోవాలని దీన్ని ఒకసారి ఫోటో తీసి గూగుల్‌లో స్కాన్ చేసి చూస్తే ఇది భృంగిరాజ్ అని చూయించింది. అర్రెవ్వా! బయట భృంగిరాజ్ ఆయిల్స్ ఎంతెంత రేటున్నాయి. మా ఇంటి ముంగే ఇంత మంచి పెరుగుతుంటే దాన్ని నేనెందుకు యూజ్ చేసుకోవద్దు అని ఇలా అయితే ట్రై చేసేస్తున్నాను. నార్మల్‌గానే నేనెప్పుడూ ఎక్కువ హెయిర్ ఆయిల్స్ అనేది చూయిస్తాను. హెయిర్ ప్యాక్స్ అనేది చాలా ఉన్నాయి నా ఛానల్‌లో, ఒకసారి చెక్‌ఔట్ చేయండి. నేనైతే ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అయితే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ఒక స్టవ్ మీద ఒక చిన్న స్టీల్ లాంటిది పెట్టుకోండి గిన్నె. సిమ్‌లోనే చేయాలి ప్రాసెస్ అంతా. లో ఫ్లేమ్‌లో పెట్టి చేయాలి. మెంతులు తీసుకున్నాను. మెంతులు ఇంకొకటి ఇవి లవంగాలండి. లవంగాలు తీసుకున్న తర్వాత ఉల్లిపాయ తీసుకోకుండా ఉల్లికి పొట్టొస్తది కదా! ఉల్లి పొట్టు అది తీసుకున్నాను. నెక్స్ట్ అలోవెరా తీసుకున్నాను. ఈ అలోవెరా అయితే లేతదే తీసుకున్నాను. వాష్ చేసి కొంచెం సేపు వాటర్‌లో ఉంచేసాను. దానికి యెల్లో కలర్ గ్రీజ్ అలా టైప్ వస్తది కదా! అది పోవడానికని వాటర్‌లో ఉంచేసి కొంచెం సేపు పక్కకు పెట్టేసాను. ముక్కలు ముక్కలు కోసేసాను. తర్వాత ఇది నేను మా ఇంటి ముందు పెరిగిన భృంగిరాజ, ఇంకా కొంచెం కరివేపాకు రెబ్బలు తీసుకొని వేసేసాను. ఇదంతా మనం ప్రాసెస్ లో ఫ్లేమ్‌లోనే చేయాలి. హై ఫ్లేమ్‌లో చేస్తే ఏంటంటే బాగా మాడిపోయినట్టు ఉంటది. అట్లా కాకుండా లో ఫ్లేమ్‌లో చేస్తే ఏమవుతుందంటే చూడండి, మనము చేసిన ఏదైతే వేసామో ఆయిల్‌లోకి పట్టేస్తది. ఇవన్నీ పీల్చుకుంటదనమాట. మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయితే అయిపోతది. ఇట్లా కలర్ చేంజ్ అయ్యేది చల్లగా అయ్యే లోపల మనం స్టెయిన్ చేసే లోపల నేనైతే బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. పొద్దున చేసి పెట్టుకున్న అంబలుంటే దాంట్లోకి కొంచెం చద్దన్నం వేసుకున్నాను. ఇంత పెరుగేసుకొని తింటున్నాను. ఎండాకాలము ఎక్కువ శాతము మీరు ఇట్లా పెరుగు కానీ, అంబలి కానీ ఇట్లా మంచి చల్ల చేసే వస్తువులు తింటూ ఉండండి. చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. అంబల్లో పెరుగు కొంచెం చద్దన్నం వేసుకొని తింటే అసలు హైలైట్ అంటే హైలైట్ టేస్ట్ ఉంటుంది. నేను తింటూ ఉంటే మా పిల్లలైతే ఉట్టి అంబలే తాగుతారు. ఇట్లా ఎప్పుడు తినలేదు. పెట్టాను, ఒక స్పూన్ పెడితే బాగుందన్నాడు. మళ్ళీ ఇంకొక స్పూన్ తినరా అంటే వానికి కొత్తగా అనిపించి నాకు వద్దు అంటున్నాడు. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇదైతే మనం తినే లోపల ఇది చల్లగా అయిపోయింది. ఇంకా నేను దాన్ని మొత్తం ఒకటి గాజు సీసాలోకి స్టెయిన్ చేసేసుకున్నాను. స్టెయిన్ చేసుకున్న తర్వాత ఒక 4 ఎల్లిపాయలు తీసుకున్నాను. పొట్టు తీసేసి అందులో వేసుకున్నాను. ఎందుకు అనంటే కొంచెం ఎక్కువ రోజులు రావడానికని, వాసన రాకుండా ఉండడానికి ఆనియన్ పొట్టు, అలోవెరా వేసాం కదా! మంచిగా స్మెల్ వస్తదనేసి ఎల్లిపాయలు అయితే వేసి పెట్టుకున్నాను. ఇంకా నేను ఆయిలింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ వేస్తున్నారండి. చాలా అంటే చాలా దుమ్ముంటుంది. నేను ఎప్పుడు రెగ్యులర్‌గా వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేసేదాన్ని. ఈ మధ్య నాకు ఎక్కువ హెడ్ బాత్ అయిపోతుంది. ఎందుకంటే బాగా డస్ట్ పడిపోతుంది. అసలు ఎంత డస్ట్ అంటే ఎంత ఊడ్చినా సరే మళ్ళీ డస్ట్ వస్తుందని నాకెందుకో హెడ్ బాత్ చేయాలనిపిస్తుంది ఊరికనే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఎండాకాలం ఎవరికైనా బాగా హెడ్ బాత్ చేయాలనిపిస్తది. వచ్చే చెమట వల్ల అట్లా పిచ్చి లేసినట్టు అనిపిస్తది. ఈ ఆయిలింగ్ పెట్టాలంటే కూడా నాకు చిరాకుగా అనిపిస్తుంది కానీ తప్పదండి. నాకు చాలా విపరీతంగా హెడేక్ వచ్చేస్తది. మీలో ఎంతమందికి ఇట్లా హెయిర్ ఆయిల్ పెట్టకపోతే హెడేక్ వస్తుందో నాకు కూడా చెప్పండి. ఇట్లా ఈ హెయిర్ ఆయిల్ నేనైతే ఓన్లీ జస్ట్ నా పారాషూట్ ఆయిల్‌లో ఎంత ఆయిల్ ఉందో అంత మట్టుకే చేసుకున్నాను. మరి చూద్దాం, నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా భృంగిరాజ్. అది ఏమన్నా మంచి బెనిఫిట్స్ ఉన్నాయో లేవని నాకు తెలీదు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ కోకోనట్ ఆయిల్, ఈ భృంగిరాజా వేసి ఇదే ఫస్ట్ టైం నేను ఆయిల్ పెట్టుకోవడం అనేది. మరి ఎట్లుంటుందో చూద్దాం. నేనైతే ఆనియన్ తోటి, కలబంద తోటి, కరివేపాకు తోటి, లవంగాలతోటి, మెంతులతోటి చాలా ఆయిల్సే పెట్టుకున్నాను. కానీ ఈ భృంగిరాజా వేయడం అయితే ఫస్ట్ టైం అండి. అది కూడా ఇంటి దగ్గర అదంతలో అదే మొలిచింది కాబట్టి మనం పెట్టుకున్నాం. లేదంటే కొనుక్కొని రావాలంటే ఇప్పుడు మనం ఎండకెళ్ళి దాన్ని కొనుక్కొని వచ్చేంత పరిస్థితులు అయితే లేదులేండి. సో ఇంటి దగ్గర మనకి దేవుడు న్యాచురల్గా ఇచ్చినప్పుడు మనం యూస్ చేసుకోవడంలో తప్పులేదు కదా! మీలో ఎంతమందికి హెయిర్ ఆయిల్ నచ్చింది చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, మరి ఉంటాను.